విశ్వవ్యాప్త రామభక్తులకు విన్నపము. సోదరి సోదరులారా, పవిత్రమైన రోజు 22 జనవరి 2024 తేదీన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరములో క్రింద అంతస్తులో గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహం ప్రాణప్రతిష్ఠ గావించుచునబడుతున్నది. శ్రీరామ జన్మభూమి భవ్య మందిరం వివరాలు. పరంపరాంగతమైన నగర శైలిలో మందిరం నిర్మాణం చేయబడుతున్నది. మందిరం పొడవు తూర్పు పడమర 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు మరియు ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తుల మందిరం. ఒక అంతస్తులో 20 అడుగుల ఎత్తు. మొత్తం 392 స్తంభాలుంటాయి. 44 ద్వారాలు ఉంటాయి. క్రింది అంతస్తులోని గర్భగుడిలో భగవాన్ బాలరాముని విగ్రహం, శ్రీరామ్లాల్ విగ్రహం. మొదటి అంతస్తులో గర్భగుడిలో శ్రీరాము దర్బారు ఉంటాయి. సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్ సహిత విగ్రహాలు ఉంటాయి. మొత్తం 5 మండపాలు ఉంటాయి. అవి నృత్య మండపము, రంగ మండపము, సభా మండపము, ప్రార్థనా మండపము, సంగీత మండపము. స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయి. ఆలయం ప్రవేశం తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు, ఎత్తు 16.5 అడుగులు ఎక్కి దేవాలయం ప్రవేశం చేయాలి. వికలాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. నలువైపులా దీర్ఘ చతురస్రాకార ప్రహారీ గోడ పొడవు 732 మీటర్లు, వెడల్పు 4.25 మీటర్లు. ప్రహారీ గోడకు 4 మూలల్లో 4 ఆలయాలున్నాయి. సూర్యాలయం, శివాలయం, గణపతి ఆలయం, భగవతీ ఆలయం, భగవతీదేవి ఆలయాలు ఉన్నాయి. ప్రహారీ గోడకు దక్షిణం వైపు హనుమంతుని ఆలయం మరియు ఉత్తరం వైపు అన్నపూర్ణమాత ఆలయం ఉంటాయి. మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణకాలపు సీతా కూపం ఉంటుంది. సీతమ్మ వారు ఉపయోగించిన బావి అది. శ్రీరామ జన్మభూమి మందిరం పరిసరాలలో నిర్మాణం చేయబోయే మందిరాలు మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద రాజు, గుహుడు, శబరిమాత మరియు అహల్యాదేవి వాళ్ళ ఆలయం ప్రతిపాదనలో ఉన్నాయి. నైరుతి భాగంలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయం జీర్ణోధారణ చేయబడుతుంది మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం నిర్మించబడుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.